ఆ రాత్రి కాలరాత్రి అయ్యి ఒక శివుడు ప్రళయతాండవం చేసి వినాశనం చేస్తే ఎలా ఉంటుందో అలా మొత్తం వినాశనం జరిగిపోతే ఇప్పుడు ఆ ఉప పాండవుల తలలన్నీ తీసుకొని తలలన్నిటికీ ఒక ముడి కట్టి తలలన్నీ చేతిలో పట్టుకొని శరీరం మొత్తం రక్తంగా కారిపోతున్న వాడు ఇప్పుడు ఒక్క క్షణం ఆ క్యాంపులోంచి బయటికి వచ్చి ఆ క్యాంపుకి మట్ట అంటించంటే ఇంకెవరన్నా బ్రతుకున్న వాళ్ళు చనిపోవాలని అలా నడుచుకుంటూ ఆ రాత్రి వచ్చి దుర్యోధనుడు ఏ మడుగులైతే పడిపోయాడో ఆ మడుగు దగ్గరికి వచ్చి అక్కడ దుర్యోధనుడిగా కను ఊపిరితో ఉంటే ఆ కను ఊపిరితో ఉన్న దుర్యోధనుడి దగ్గరికి ఇలా రావటం, ఆ ఉప పాండవుల యొక్క తలలను అక్కడ పెట్టడంతో ఇక అతనిలోంచి రుద్రావేశం బయటికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు వరకు చేసిన యుద్ధమంతా ఒక శివుడైతే అక్కడ పెట్టడంతో అతను లోపల నుంచి ఆ రుద్రాంశ బయటికి వెళ్ళిపోయింది. రుద్రాంశ బయటికి వెళ్ళటం మళ్ళీ ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం ఏమిటంటే ఎప్పుడైతే అసురోత్తముడి సాంగత్యంలో నువ్వు వెళతావో దేవత ఆశీర్వాదం నుంచి నువ్వు దూరం అయిపోతావు. ఇప్పుడు ఒక్క నిమిషం చూశాడు. చూడగానే అతనికి చలనం వచ్చింది. ఓ, నేను ఇంత పని చేసేసానా, ఇక్కడ నేను ఇంత బీభత్సం చేసేసానా అని చలనం వచ్చిన వాడై ఇక ఆ దుర్యోధనుడిని చూసి అసలు నేను ఎలా ప్రభావంలోకి వెళ్ళిపోయాను, ఏదో హిప్నాటిజంలోకి వెళ్ళిపోయాను ఈ దుర్యోధనుడు మాటలతో అని దుర్యోధనుడిని చూచి ఇక ఎలాగో చేశాడు కాబట్టి నేను పాండవుల పిల్లలైన ఉప పాండవులని సంహరించాను. రాజా, నేను నీ వైపు యుద్ధం చేసిన దానికి నేను నీ యొక్క రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్తే ఇప్పుడు మళ్ళీ దుర్యోధనుడు ఇతని చేతుల్లో చేతులు పెట్టి నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను, మనం అందరం మళ్ళీ స్వర్గలోకంలో కలుద్దాం, కానీ పాండవులు మాత్రం ఎప్పుడూ ఈ భూప్రపంచాన్ని వేలకూడదు, పాండవులు నిర్వంశమైపోవాలి అని చెప్పి అశ్వత్థామకు చెప్తూ దుర్యోధనుడు ప్రాణాలు వదిలేశాడు. అక్కడ దుర్యోధనుడు ప్రాణాలు వదిలేశాడు. ఒక పూనకం వచ్చినట్టు మొత్తం అందరినీ సంహరించాడు. ఇక అక్కడ ఉప పాండవుల తలను అక్కడ వదిలేసి ఇక కృపాచార్యుడితో చూచి అయ్యో, నేను చెయ్యరానిది చేసేశాను, ఇక ఇప్పుడు ఇది తెలిస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఆ అర్జునుడు, ఆ భీమసేనుడు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు అని చెప్పి అడవిలోకి పారిపోయాడు.